వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము ఎగ్ పరాటా ఎలా చేయాలని చూద్దామా ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఎగ్ పరాటాకి నేనైతే ఆల్రెడీ పరాటా చేసి పెట్టేశాను, కోడిగుడ్లు ఉడకబెట్టి ఒలిచి పెట్టాను ఫ్రెండ్స్. మరి ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్, సరేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా చేసుకోండి, సరేనా? చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెము సాల్ట్ వేద్దాము ఇప్పుడు, కొంచెం చాలు ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మిరియాల పొడి ఫ్రెండ్స్, ఇప్పుడు పరాఠా వేసేద్దాం. మరి అంతే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. చూసారా? అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఉడకుండా ఇంకా తీసి వేసేద్దాం మరి, సరేనా? అంతే ఫ్రెండ్స్, చూడండి, కొంచెం ఆయిల్ వేసేద్దాం మరి. అంతే ఫ్రెండ్స్, సిమ్లో కాల్చుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎగ్ సమోసా రెడీ అయిపోయింది కదా, బాగుంటుంది ఫ్రెండ్స్, తినేటప్పుడు చాలా బాగుంటుంది, సరేనా? ఫ్రెండ్స్, ఇంకొక సమోసా వేసేద్దాం మరి. చూడండి, క్యారెటు ఎగ్గు రెండు కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్, సరేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి చూడండి, చూసి ఎలా మామూలుగా చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మరి ఫ్రెండ్స్, వేసేసాను కదా క్యారెటు, కోడిగుడ్డు, తర్వాత ఇంకా ఇలా మరత వేసేసేదే ఫ్రెండ్స్. ఇది కూడాను సేమ్ అంతేను, ఇంకేం లేదు. కాకపోతే ఇలా చేసుకుంటే ఊడదు ఫ్రెండ్స్, అది అంతేను. చూడండి, ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కాలిందో మరి, ఇలా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఎగ్ పరాటా, ఒకటి క్యారెట్ ఎగ్ పరాటా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కాలాయో, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, సరేనా? మీకు కానీ ఈ ఎగ్ పరాటా నచ్చినట్లయితే చేయటం విధానము ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? ఓకే ఫ్రెండ్స్.